హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య హోమ్ ఫుడ్, సంధ్య కలెక్షన్స్. సంధ్య హోమ్ ఫుడ్స్లో ఈరోజు హోటల్ స్టైల్ సాంబార్ వడ చూపించానండి. చాలా క్లియర్గా చూపించాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక ముక్కుడు పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగా నానబెట్టేసి పప్పును గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్నాక అందులో నేను సోడా కూడా వేయలేదు, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసాను. సాల్ట్ వేసేసాక పిండిని మంచిగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేయాలి. సోడా వేస్తే ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది డీప్ ఫ్రై కాబట్టి. ఇప్పుడు నేను చేసిన దానికి ఆయిల్ కూడా లేదు, మీరు గమనించండి ఒక్కసారి. ఎప్పుడు ఆయిల్ చాలామంది టీ స్ట్రైనర్తోని మిల్క్ ప్యాకెట్స్ పెట్టేసి వెట్ చేసుకొని వడ చేస్తారు కదా, అలా కాకుండా మన హ్యాండ్స్కి జస్ట్ చెయ్యి తడి పెట్టేసుకొని మంచిగా కొంచెం క్వాంటిటీ పిండి తీసేసుకొని కింద మీద దాన్ని రౌండ్ బాల్ లాగా చేసుకొని చిన్న హోల్ పెట్టేసుకొని చేతికి తడి ఉంటుంది కాబట్టి వడ ఈజీగా ఆయిల్లో పడిపోతుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసి చూపించాను. సేమ్ హోటల్ ప్రాసెస్సే ఉంటుంది, క్వాలిటీ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేయండి. మనం సాంబారు చేసి పెట్టుకున్న దాన్ని హీట్ చేసుకోవాలి. ఆ హీట్కి వేడి వడలు అందులో వేయడం వల్ల ఆ సాంబార్ దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, టేస్ట్ మంచిగా పట్టుకుంటుంది. ఉప్పు కారాలన్నీ చాలా సాఫ్ట్గా అయిపోతుంది సాంబార్లో వేసిన వడ. ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా క్లియర్గా చూపించాను. మా కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎలా ఉందనేది ఒక్కసారి కామెంట్ చేయండి. చాలా సింపుల్ వేగా చూపించాను. మనం వడ వేయగానే కూడా ఒక 2 మినిట్స్ కదలకుండా ఉంచితే అందులో అది ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా వడ వేసాక అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ వేసిన వడలో ఆయిల్ ఆల్రెడీ సాంబార్లో వేసాను. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.